ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడనిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నీ కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఎంతకాలం నుంచి కుదరని రోగంతో బాధపడుతున్నారు, ఎంతకాలం నుండి మరి స్వస్థత లేని అనారోగ్యంతో బాధపడుతున్నాం. అవును, అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళాము, ఎంతో డబ్బును హెచ్చించాము. అయినను నీ పిల్లలకు ఉన్న బలహీనతలు కుదరట్లేదు. నీ భార్యకు వచ్చిన బలహీనత స్వస్థత రాలేదు. నీకు ఒకవేళ బలహీనత ఉందేమో, నువ్వెంత వ్యక్తిగతంగా బాధపడుతున్నావు. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాను. ఆ దినము నేను 12 సంవత్సరములు రక్తస్రావము గల స్త్రీని ముట్టి స్వస్థపరచాలి. అవును, తన మనసులో అనుకుంది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత నొందెదను. 12 సంవత్సరాలు బాధపడింది, అనేకమైన వైద్యులను ఆశ్రయించింది, ఎంతో డబ్బు ఖర్చు చేసింది. కానీ తన యొక్క అనారోగ్యముకు స్వస్థత రాలేదు. ఆ దినం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసిన, తన వస్త్రపు చెంగును నేను ముట్టగలిగితే నా అనారోగ్యం పోతుందనా అని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టింది, గొప్ప స్వస్థత పొందింది. ఈ దినం నీతో ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నేను మాట్లాడుతున్నాను. నీవు నీ కుటుంబము బాధపడుతున్న ప్రతిమైన అనారోగ్యం బయటపడాలంటే ఆయన నమ్ముకుంచి నేను ఇచ్చిన ప్రతి వాగ్దానం నమ్మి ప్రార్థించి వేడుకొనగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, నమ్మకం ఉంచగలిగితే నీకున్న ప్రతి అనారోగ్యం, నీ కుటుంబంలో ప్రతి అనారోగ్యం తీసివేసి ఆరోగ్యవంతులుగా ఉంచుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారితో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఆమేన్. ప్రార్థించాలి. సకల ఆశీర్వచనములకు కారణభూతులుగా యేసుప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానంలో చూచిన ప్రతి బిడ్డను, ఈ వాగ్దానంలో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, స్వస్థపరచండి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.